మీరు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? మీ డాక్టర్లు మీకు బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేయాలని చెప్పారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చిన దానికంటే బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేయాలంటే చాలా ఎక్కువ బాధ ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఎందుకంటే ఇప్పుడున్న అధునాతన పద్ధతుల వల్ల బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేయాల్సిన పని లేదు. ఎక్కడి వరకైతే ట్యూమర్ ఉంటుందో అక్కడి వరకే రిమూవ్ చేసి మీ బ్రెస్ట్ క్యాన్సర్ని కంప్లీట్గా క్యూర్ అనేది చేసే పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ కంటే ముందే, అంటే కీమోథెరపీ ఇవ్వకముందే ట్యూమర్ని అనేది క్లిప్ చేయించడం, తర్వాత ఆపరేషన్ చేసే టైంలో వాటిని ఆ క్లిప్ను అనేది మార్క్ చేయించడం, ఫ్రోజన్ సెక్షన్, ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్, స్పెసిమన్ మ్యామోగ్రామ్, ఫ్రోజన్ సెక్షన్, ఇలాంటి పద్ధతుల వల్ల మనం ట్యూమర్ వరకే రిమూవ్ చేసి మొత్తం బ్రెస్ట్ అనేది సేవ్ చేయడం జరుగుతుంది. ట్యూమర్ రిమూవ్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఆంకోప్లాస్టీ లేకపోతే రీకన్స్ట్రక్షన్ పద్ధతుల్లో ఉన్న బ్రెస్ట్ని యథాస్థితిలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే మీకు బ్రెస్ట్ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటారో ఈ కింద ఇచ్చిన నెంబర్లో సంప్రదించండి.